పనస తొనలు తిన్న తర్వాత పనస గింజలు పారేయద్దు. అవి చాలా న్యూట్రిషియస్ అండ్ మన బాడీకి జనరల్ హెల్త్కి అవి ఎంతైతే హెల్ప్ చేస్తాయో మరి ముఖ్యంగా మన పళ్ళకి అవి చాలా చాలా మంచివి. వీటిలో ఏంటంటే ఈ గింజల్లో ఏంటంటే మన కాల్షియం అండ్ ఫాస్ఫేట్ అయాన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ఎనామిల్ అంటే బయట స్ట్రక్చర్ టూత్ స్ట్రక్చర్ తలకి అవుట్ సైడ్ లేయర్ ఎనామిల్ అంటారు. సో ఎనామిల్ డ్యామేజ్ అయినా సరే అది రీమినరలైజేషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఈ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎనామిల్లోకి డిఫ్యూజ్ అయ్యి ఆ స్ట్రక్చర్ అంతా ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేస్తాయి. యాసిడ్ అటాక్స్ అనేవి జరుగుతాయి మన పళ్ళకి. అంటే మనం తిన్న ఫుడ్ బట్టి లేకపోతే ఫుడ్ కొద్దిసేపు నోట్లో ఎక్కువసేపు ఉండిపోయిన యాసిడ్ అటాక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల పన్ను ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది. సో ఈ డ్యామేజ్ అన్నది రివర్స్ చేస్తుంది అండ్ రీమినరలైజేషన్ అన్నది చాలా హైగా ఉంటుంది జాక్ ఫ్రూట్ సీడ్స్ వల్ల. అంతేకాకుండా పనస గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మన పన్నుని డ్యామేజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ని తర్వాత ఓరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్లో పెడుతుంది. పనస గింజల్ని ఎప్పుడు కూడా పచ్చిగా తినకూడదు. వీటిని రోస్ట్ అన్నా చేయాలి, లేకపోతే బాయిల్ అన్నా చేసుకొని సాంబార్లో కానీ కర్రీస్లో కానీ లేకపోతే బాయిల్ రోస్ట్ చేసి స్నాక్ లాగా కానీ అలా తినొచ్చు. For more information, follow us on Instagram, YouTube and Facebook.